హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా చెప్తాను. ఇక ప్రస్తుతము ఈ నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలకి ఆనుకొని కొనసాగుతూ ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మనకు నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు వచ్చి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతుంది. నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఈరోజు అనగా జనవరి 24వ తారీఖున ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైందనమాట. అది కూడా ఈ తమిళనాడు, చెన్నై తీరాలకు ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే. ఓకేనా? ఇక ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? దీని ప్రభావంతో ఇంకా మనకు ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చు. అది కూడా ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి, అండ్ దీంతో పాటుగా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉంటుంది. ఈ వివరాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఈ వెదర్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తుంటాను గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే మనకు లేటెస్ట్‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ యొక్క శాటిలైట్ రేడర్ ద్వారా ప్రస్తుతము ఈ నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలకి ఆనుకుని అయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక్కడ వైట్ కలర్‌లో కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని ప్రభావంతోనే మనకు నిన్నటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణంలో సడెన్‌గా మార్పులయ్యేటువంటివి రావడం జరిగింది. సో, ఈ కారు మబ్బులతో కమ్ముకొని వచ్చి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయన్నమాట. సో, నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఈరోజు కొంచెం ఎక్కువగానే చెదురుమదురుగా వర్షాలయ్యేటువంటివైతే కురిశాయి. ఓకేనా? అయితే ఇక ప్రస్తుతానికి సంబంధించి చూద్దామండి. ఇది ఇప్పటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, వాతావరణం అనేది ఎలా ఉంది, ఈ వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఇంకా కొంచెం చూడొచ్చు. ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఎక్కడ కేంద్రీకృతమైతే ఉంది, ఏ ప్రాంతాలకు దగ్గరగా ఉంది అనే విషయం గురించి. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ చెన్నైకి దగ్గరగైతే రావడం జరిగిందనమాట. నేను మీకు నిన్న చెప్పినటువంటి వెదర్ రిపోర్ట్ వీడియోలో చూపిచ్చాను. ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఈ రోజుకి చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా క్లోజ్‌గా వచ్చేసిందని చెప్పాను. సో, అలాగే మీరు కూడా ఇక్కడ చూడొచ్చండి. ప్రస్తుతానికి సంబంధించి చూసినట్లయితే ఇది చాలా క్లోజ్‌గా అయితే వెళ్ళింది చెన్నైకి. అందువల్లే మనకు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం వర్షాలయ్యేటువంటివి ఎక్కువగానే నమోదయ్యాయి. అయి కూడా ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ సూళ్ళూరుపేట కావచ్చు, తడ, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, అలాగే కోటవాకాడు, వెంకటాచలము, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, గూడూరు అండ్ దీంతో పాటుగా తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అక్కడక్కడ. ఓకేనా? అలాగే ఈ రాపూరు, పొదలకూరు, పెంచలకోన ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలయ్యేటువంటివైతే కురిశాయి. సో, మార్నింగ్ నుంచి కూడా చూసినట్లయితే చల్లగా మనకు వాతావరణం మొత్తం కూడా మబ్బులతో కమ్ముకొని ఒక్కసారిగా వర్షాలయ్యేటువంటివైతే వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ దీంతో పాటుగా మరొక వైపు చలిగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది అసలు అంత ఎఫెక్ట్ అయితే లేదనమాట. దీనివల్ల వర్షాలు ఎటువంటివి పడవు. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరము, గుంటూరు, ఒంగోలు, ఈ కావలి వరకు. మాక్సిమం మనకు దీని ఎఫెక్ట్ వచ్చేసి నెల్లూరు వరకే ఉంటుంది. దాని తర్వాత ఆ ప్రాంతాలకు క్లైమేట్ ఉంటే చల్లగా ఉంటుంది కానీ వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. అండ్ దీంతో పాటుగా మనకు తెలంగాణ స్టేట్‌కు దీనివల్ల అస్సలు ఎఫెక్ట్ అయితే ఉండదని నార్మల్‌గా ఉంటుంది వాతావరణం అనేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అనేది ఉంది. ఓకేనా? ఇక నైట్ ఏ టైంకి, రాత్రి ఏ టైంకి చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉండొచ్చనమాట. దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఇది ఇలా కదులుతూ వెళ్ళింది కాబట్టి చెన్నైకి, తమిళనాడు తీరాలకి ఆనుకున్నటువంటి మన ఏపీ ప్రాంతాలు, మన ఏపీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే దీని ఎఫెక్ట్ అయితే ఉంది. అంతేకాని కడప, ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కూడా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు దీనివల్ల. ఓకేనా? ఇక ప్రస్తుతానికి సంబంధించి చూసినట్లయితే మాక్సిమం వాతావరణం అనేది ఈ అనంతపురము, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి
ఈ శ్రీ సత్యసాయి జిల్లా, ఈ జిల్లాల్లో ఈ 4 జిల్లాల్లో మబ్బులతో కప్పబడి చాలా అంటే చాలా చల్లగైతే ఉందనమాట. మరొక వైపు చలిగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వాతావరణం అనేది ఇలా ఉంది. ఇక ఈరోజు రాత్రికి అనగా 24 తారీఖు రాత్రికైతే చూద్దాం వాతావరణం అనేది ఎలా ఉంటుందో. సో, ఇది మనకు మాక్సిమము ఈ దిశగా వెళ్తే మన ఏపీకి రానున్నటువంటి రోజుల్లో ఇంకా కూడా కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. లేదు ఇది ఇలా వెళ్ళిపోయి తీరం దాటేసినట్లయితే సో, మనకు మాక్సిమం ఈరోజు, రేపు వర్షాలనేటువంటివి ఉంటాయి. దాని తర్వాత ఉండవనమాట. నేను చెప్తాను మీకు ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఏ దిశగా కదులుతుంది, ఎక్కడ తీరమైతే దాటుతుంది అనే విషయం గురించి కూడా క్లియర్‌గా వెదర్ రిపోర్ట్ ఇమేజెస్ ద్వారా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది ఈరోజు నైట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మాక్సిమం ఈరోజు రాత్రికి సంబంధించి కూడా ఈ 4, 5 జిల్లాలకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకే వర్షాలు కురిస్తే అక్కడక్కడ కురిసే అవకాశాలైతే ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా మనకు పొగమంచు కూడా ఎక్కువగా ఉండొచ్చనమాట. మరొక వైపు పొగమంచు కూడా ఎక్కువగా పడుతూ ఉంది మనకు. కమ్ముకొని వస్తుందంటారు కదా! సో, అలాగైతే పొగమంచు కూడా ఉంటుంది. దీని ఎఫెక్ట్ వలన ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకైతే వర్షాలైతే పడవు. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలైతే ఉండొచ్చు. ఓకేనా? అది కూడా చెన్నై కానుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రం వర్షాలు ఖచ్చితంగా పడతాయి. అది కూడా తేలికపాటి నుంచి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలైతే ఉండొచ్చు ఈరోజు రాత్రి లోపల. ఇక రేపు అనగా 25వ తారీఖు సంబంధించి అయితే చూద్దామండి వెదర్ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుందో. ఇది రేపు ఎర్లీ మార్నింగ్ అంటే రేపు ఉదయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, మాక్సిమం మనకు రేపు ఉదయానికి కూడా ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఈ తమిళనాడు, చెన్నై తీరాలకి ఆనుకుని కొనసాగుతుంది. ఇక్కడే కేంద్రీకృతమైతే అయిందనమాట. సో, దీనివల్ల రేపు ఉదయం కూడా క్లైమేట్ అనేది ఇలాగే ఉంటుంది. మనకు వర్షాలు కూడా పడే అవకాశాలైతే ఉండొచ్చు. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వాతావరణం మొత్తం కూడా చల్లగా ఉండి మరొక వైపు చలిగాలులు కూడా వీస్తూ ఉంటాయన్నమాట. దీని ప్రభావంతో ఇక్కడ ఎక్కడ కూడా వర్షాలైతే పడవు రేపు ఎర్లీ మార్నింగ్. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో కూడా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఈ మెయిన్ ఏంటంటే తెలంగాణ స్టేట్‌కి అస్సలు ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇది రేపు ఎర్లీ మార్నింగ్‌కి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అండ్ దీంతో పాటుగా రేపు మధ్యాహ్నానికి చూద్దామండి వెదర్ అనేది ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ఆల్ ఈ అల్పపీడనం అనేది ఎట్లా వెళ్తుంది అంటే రేపు ఇక్కడ చూడొచ్చు 4, 5 ఆ సమయాల్లోకొచ్చేసి మనకు ఈ అల్పపీడనం మాక్సిమము ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఈ దిశగా అయితే వెళ్ళిపోయి తీరం అయితే దాటేస్తుందనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు దీంట్లో. సో, ఇది తీరం దాటేస్తున్నప్పటికీ కూడా వాతావరణం అనేది అలాగే ఉంటుంది. చల్లదనంగానే ఉంటుంది మనకు మాక్సిమం ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లో. చలి తీవ్రత కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశాలైతే ఉండొచ్చు. కురిస్తే అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా చెదురుమదురు వర్షాలు కూడా కురుస్తాయి. ఇది తీరం దాటేసే సమయాల్లో. రేపు సాయంత్రం 5, 6 ఆ సమయాలకు సంబంధించి అప్పటికైతే తీరం అయితే దాటేస్తుంది ఇలా వెళ్ళిపోయి. ఓకేనా? సో, అప్పటికి కూడా వర్షాలయ్యేటువంటివి క్లైమేట్‌లో మార్పులనేటువంటివి వచ్చి ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకొనొచ్చి వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండొచ్చు. మాక్సిమం రేపు నైట్ వరకు వాతావరణం అనేది ఇలాగే ఉంటుంది. ఎల్లుండు అనగా 26వ తారీఖున ఉదయం నుంచి అక్కడక్కడ ఎండ అనేది వస్తుందన్నమాట. సో, కొంచెం మబ్బులతో కప్పబడి కొంచెం ఎండొస్తూ ఇలా ఉంటుంది. దాని తర్వాత మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేటువంటివి డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఈ 2 రోజులకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ ఇవన్నమాట. ఇప్పటికే కొంచెం వీడియో లెంతీ అయితే అయింది. రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.